హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కుట్టే అవసరము లేదు, కట్ చేసే అవసరము లేదండి. ఇలాగ ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి తర్వాత కాటన్ క్లాత్ అనేది మనము పాత నైటీలు కానీ లేదా కాటన్ బ్లౌజెస్ కానీ ఉంటాయి కదండి, కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ 2 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఒక ప్లేట్ పెట్టుకునేసి మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఈ సర్కిల్ షేప్కు చుట్టూ కూడా మరొక సర్కిల్ షేప్ అనేది మనము టేప్తో 2.5 ఇంచి అనేది మనము మార్క్ చేసుకునేసి ఇదే విధంగా మొత్తం కూడా అంటే ఆ సర్కిల్ షేప్కు చుట్టూ కూడా 2.5 ఇంచి అనేది మనము లెంత్ అనేది పెట్టుకుంటూ మనము మరొక సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు చేశానండి. స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో ఇవంతా కూడా చేశాను. తప్పకుండా మన అమ్మా డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, రీయూజ్ ఐడియాస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. డాజిల్స్ కూడా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ 15 క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకోండి. చాలా ఈజీగా మనం డాజిల్స్ అనేది మనంతకు మనమే వేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. ఇలాగ మొదట మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. చాక్ పీస్తో ఇలాగ సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మరొక సర్కిల్ షేపు మనము మొదట తీసుకున్న సర్కిల్ షేప్కు కొద్దిగా పెద్దదిగా సర్కిల్ షేప్ అనేది మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అది టేప్తో 2.5 ఇంచి అనేది మనము మొదట గీసుకున్న సర్కిల్ షేప్ నుండి మనము మార్క్ చేసుకుంటూ డాట్ లాగా పెట్టుకుంటూ సర్కిల్ షేప్ చుట్టూ కూడా 2.5 ఇంచి అనేది మనము మార్క్ చేసుకోవాలండి. ఇలాగ మార్క్ చేసుకునేటువంటి మనం కలుపుకున్నామంటే మరొక సర్కిల్ షేప్ అనేది పెద్ద సర్కిల్ షేప్ అనేది వస్తుంది. దాన్ని మాత్రమే మనం కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మొదటి సర్కిల్ షేప్కు మనము టేప్తో కొలత పెట్టుకునేసి 1.5 ఇంచి అనేది మనము మార్క్ చేసుకునేసి మనము మొదట గీసుకున్న సర్కిల్ షేప్ నుండి తర్వాత పెద్ద సర్కిల్ షేప్ అనేది గీసుకున్నాం కదండి, దాన్ని కూడా మనము దానికి మనము ఈ విధంగా 1.5 ఇంచి అనేది మొదట లెంత్ అంటే వెడల్పు అనేది పెట్టుకునేసి మనం స్ట్రైట్గా లైన్స్ అంటూ వేసుకుంటూ రావాలండి. అలాగనే సర్కిల్ షేప్ చుట్టూ కూడా 1.5 ఇంచి అనేది మనము మార్క్ చేసుకునేసి తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము లైన్స్ వేసుకునేసి కత్తెరతో నీట్గా మనము మొదట గీసుకున్న సర్కిల్ షేప్ దగ్గరికి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదండి. డిజైనర్ కుషన్ అనేది ఈ విధంగా మనం సర్కిల్ షేప్లో చేసుకోవచ్చు. సర్కిల్ షేప్లో, అదేవిధంగా స్క్వేర్ షేప్లో, ఓవల్ షేప్లో మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ లెంత్ అనేది పెట్టుకున్నాను. తర్వాత మనము 2 లేయర్స్గా నీట్గా సపరేట్ అనేది చేసేసి ఒక లేయర్కు మనము ఈ విధంగా రివర్స్ అనేది పెట్టేసుకునేసి తర్వాత శారీ మధ్యలో పెట్టుకునేసి మరొక లేయరు పైన అనేది పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మనము 1.5 ఇంచి అనేది మనము వెడల్పు పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకున్నాం కదండి. అవి 2 పీసెస్ అంటే పైన లేయర్ పీసు తర్వాత కింది లేయర్ పీసు దానికి ఉండే ఈ లైన్స్ లాగా కట్ చేసుకున్న పీసును మనము రెండింటిని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము జాయింట్ అనేది ఒక 2 టైమ్స్ అనేది నాట్ లాగా వేసేసుకుంటూ రావాలండి. చుట్టూ కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇదే విధంగా సూది దారం లేకుండా మనము డిజైనర్ కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగా ఒక శారీతో అయితే
3 కుషన్స్ అయితే మనకు సోఫాలోకి సరిపోతాయి. అదేవిధంగా చైర్స్‌లకు అయితే 2 కుషన్స్ అయితే సరిపోతాయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్‌ను వేస్ట్‌గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. డైలీ కూడా నేను టాజిల్స్ మేకింగ్ వీడియోస్ నేను పెడుతున్నానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనము మొత్తము నాట్లాగా చుట్టూ కూడా వేసేసుకున్నామంటే ఫైనల్ లుక్ మనకు ఇలా వస్తుందండి. ఈ విధంగా మనము డిజైనర్ కుషన్స్ అనేది మనము ఓల్డ్ శారీస్తో చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్, అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ను మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేకుండా నేను శారీ అనేది తీసుకునేసి ఈ విధంగా చేశాను. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక శారీతో అయితే మనకు ఇంత లెంత్ వస్తుందండి. అదేవిధంగా 2 శారీస్తో అయితే మనము మొదట గీసుకున్న సర్కిల్ షేపే పెద్దదిగా మనము డ్రా చేసుకునేసి తర్వాత దాని నుండి 2.5 ఇంచి అనేది మరొక సర్కిల్ షేప్ అనేది 2.5 ఇంచి అనేది మనము మార్క్ చేసుకోవాలి. అలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకునేసి జాయింట్ చేసేసుకుంటే మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకే ఒక్క నిమిషంలో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. అదేవిధంగా అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది